జేసీ గారి వ్యాఖ్యలు చూసినట్లయితే కాస్త పరుష పదజాలం ఉపయోగించడం మనం చూసాం. బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఏం చెప్తారు? అంటే ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం బోలా. ప్రభాకర్ మిగతా అందరూ మనసులో పెట్టుకొని చేస్తారు, ఆయన మనసులో పెట్టుకున్న దానికన్నా ఎక్కువ చెప్పే చేస్తాడు. ఇక్కడ కొంతమంది మనసులో పెట్టుకుంటారు, ఫీల్డ్ లో చూపించేస్తారు, మాటల్లో ఏడ చూపిరు. మాటల్లో ప్రజాస్వామ్యం చట్టం తన పని చేసుకోమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ప్రభాకర్ రెడ్డి గారు చేసేదానికన్నా బాగా చెప్తాడు. నలుగురిని కొడతానని చెప్పి అనుకో, నేను ఇదిని కొట్టే 8 మందిని కొడతానని పోతాడు. కాబట్టి ఆయన ఏదైనా చెప్పింది చేసేది చెప్తాడు. దాంట్లో కూడా నిర్మోహమాటం కాకుండా కొంచెం అనంతపురం మోటు భాష, వాడు వీడు కొంచెం వయసులో కూడా పెద్దవాడు కాబట్టి మాట్లాడేస్తుంటాడు. కాబట్టి ఆయన మాటలు, ఆయన బోలాగా మాట్లాడు, ఇదే తేడా. మిగతా అందరూ చేసేది అదే. కాబట్టి ఆయన చెప్తాడు, చేస్తాడు. కొంతమంది చెప్పరు, చేస్తారు, అంతే తేడా. కాబట్టి చాలా మంది తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంచెం అసహనం ప్రారంభమైంది. అంటే తమ అనుకున్న పనులు చేయకపోవడం అన్ని. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అసహనంతో పాటు ఆయన అనుకున్న లక్ష్యాలు, ఆయనకున్న పనులు జరగకపోతే కూడా బహిరంగ స్పందించేస్తాడు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్న సహజ స్వభావం రీత్యా ఆయన మాట్లాడుతున్నాడు. సహజంగా అధికార పార్టీ మనిషి కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే వేరు, అధికార పార్టీలో ఉన్న మాట్లాడినప్పుడు ఇదేంటంటే ఇది అన్యాయం కదా, దౌర్జన్యం కదా అని నెగిటివ్ ప్రభుత్వం మీద వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడేదేమి కొత్త ఏం కాదు. అందరూ మాట్లాడింది ఆయన, అందరూ చేసేది ఆయన మాట్లాడుతున్నాడు. కాకపోతే ఆ మాటలు అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి సహజంగా ప్రభుత్వానికి అది తలనొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా మనం జెస్సీ గారి దగ్గర నుంచి విన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బస్సులను సీజ్ చేశారు, బట్ ఇలా తగలబెట్టలేదు. బట్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఆయన ధ్వజమెత్తుతూ ఏకంగా బస్సులను తగలబెట్టేశారంటూ కూడా కొన్ని వర్డ్స్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు, పరుష పదజాలం అంటారు, ఆ మాటలు కూడా ఉపయోగించడం చూసాం. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం రెండు మిత్రపక్షాలు. సహజంగా నేను అధికారం కోసం నేనేం కోరుకుంటాను, గతంలో కూడా బెటర్గా ఉండాలని కోరుకుంటారు, అంతే కదా. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చట్ట ప్రకారంగా ఉన్న సాంకేతిక అంశాల ఆధారంగా ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలపైన చర్యలు తీసుకున్నారు. నాట్ ఓన్లీ బస్సులు, కొన్ని కంపెనీలు, అంటే లీగల్ పొజిషన్ దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయంగా ఆయనతో ఉన్న వైరుధ్య కావచ్చు, లీగల్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక తప్పు పరిశ్రమలో పొల్యూషన్ లేదనుకోండి, ఆపేస్తాడు. పొల్యూషన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, పొల్యూషన్ కంట్రోల్. ఇప్పుడు అదే అధికారంలో ఉన్నారనుకోండి, కొంత టైం ఇవ్వడం, చూసినట్టు పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలపైన, వాళ్ళ వ్యాపారాలపైన నిబంధనల ప్రకారం వెళ్ళాడు, నిబంధనలో ఉన్న పరిమితులు ఆధారం చేసుకొని. ఇదే ప్రభాకర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. బీజేపీ కూడా మిత్రపక్షం కదా, కాబట్టి అంతకన్నా బెటర్గా ఉండాలి నా పరిస్థితి అనేది దాని అర్థం. జగనే మంచోడు అంటే జగన్ మంచోడు అని కాదు ఆయన దృష్టిలో. ఇప్పుడు ప్రతిపత్తిగా ఉన్నప్పుడేమో అట్టున్నాము, మళ్ళీ మీరు అది చేస్తా ఉంటే అవే ఉండకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా బెటర్గా ఉండాలి కదా, నేను సానుకూలంగా ఉండాలి, పైపించి ఇదేం గొడవ, ఇక్కడ మీకన్నా ఆయనే బెటర్ కదా అని మాట్లాడాడు. అది ఆయన కోపం, ఆయన ఆవేశాన్ని ఆడ ప్రదర్శించాడు. జగన్ మీద ప్రేమ కాదు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఏంది ఈ గందరగోళాలనే కోపంతో మాట్లాడినట్టుగా నేను చూస్తాను.